ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు సినిమా వాళ్ళని అనవసరం కదిలిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. సినిమా వాళ్ళని అసలు రాజకీయంలో ఎప్పుడు ఎవరు ఏ ప్రభుత్వం చెప్పి జోలుకోరు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు పోయారు 5 అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు సినిమా వాళ్ళని కదిలీలా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే మాట అన్నాడు కదా. ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సినిమా వాళ్ళని ఏ రకంగా చేశాడు అనే దాని మీద డిబేట్ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా చేశాడు అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కూడా అంగీకరించేలాగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు టికెట్ ప్రైజెస్ అనేది పూర్తి స్థాయిలో తగ్గించడం జరిగింది. అంటే 100 కోట్ల పైన ఉన్న సినిమాలకే అది అప్లికేషన్ పెట్టుకుంటే మన ఫిలిం కార్పొరేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే దాన్ని పరిశీలించి ఆ సినిమాటోగ్రఫీ మంత్రి గారు దాన్ని పర్మిషన్ ఇస్తారు సినిమా రేట్లనే హైక్ చేసుకోవడానికి. 100 కోట్ల పైన ఉండాలి, 20% షూటింగ్ ఆంధ్రాలో జరిగి ఉండాలి. ఇది మన రూల్స్ అనేది ఖచ్చితంగా ఇక్కడే జరగాలి. అది దానికి అనుగుణంగా కొన్ని సినిమాలకు గత ప్రభుత్వం కూడా అవకాశం ఇచ్చింది టికెట్ల రేట్లు పెంచుకునే దానికి. దానిపైన చంద్రబాబు నాయుడు గారు గతంలో విమర్శ చేశారు, సినిమా వాళ్ళని ఎందుకు గదిలేయాలి ఇది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక అదే జీవోని కల్కికి ఇచ్చాడు. తర్వాత కొన్ని సినిమాలు, మేజర్ సినిమాలు, పెద్ద సినిమాలకి అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కల్కితో పాటు కొన్ని పెద్ద సినిమాలు ఏదైతే ఈ మధ్యకాలంలో రిలీజ్ అయింది దానికి అదే జీవోని చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంటేషన్కి ఇచ్చాడు. ఎక్కడ కూడా ఆ జీవోని అయితే క్యాన్సిల్ చేయాలి. అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు చేసింది రైట్. ఈ దేవరాకు కూడా చంద్రబాబు నాయుడు గారు అదే జీవోని కంటిన్యూ చేసుకుంటూ దేవరాకు కూడా దాదాపు 15 రోజులు ఎన్నో టికెట్ల రేట్ 14 రోజులు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. టికెట్లు అనేవి దాదాపు ఏదైతే 2 వారాలు టికెట్లు పెంచుకోవచ్చని చంద్రబాబు నాయుడు గారు దేవరాకు అవకాశం ఇస్తే ఈ ఎవరో ఒక అతను హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఏ ప్రాతిపదికైనా టికెట్ల రేటు పెంచుతారు దేవరాకే 5 అని చెప్పి ఒక అతను హైకోర్టుకి వెళ్తే హైకోర్టు వారు 14 రోజులు వద్దు 10 రోజులే ఇవ్వండి 5 అని చెప్పింది. ఒకసారి చూద్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమాకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు సర్కార్ ఈ సినిమా టికెట్ రేట్స్ని 14 రోజులు పెంచుకోవడానికి ప్రత్యేక అనుమతులు ఇచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు అయింది. 2 వారాల పాటు టికెట్ ధరలు పెంచుతూ తీసుకుంటూ ఇచ్చిన మెమోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు జోక్యం చేసుకుంటూ టికెట్ ధరలను 10 రోజులకే పరిమితం చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 300 కోట్ల బడ్జెట్తో రూపొందించిన ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచుకోవడానికి విడుదల రోజున 6 షోలు ప్రదర్శించుకోవడానికి ఏపీ ప్రభుత్వానికి అనుమతి మంజూరు చేసింది. థియేటర్లో బాల్కనీ ధర 110, కుర్చీకి 60 రూపాయలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. మల్టీప్లెక్స్లో టికెట్పై 135 వరకు పెంచుకోవడానికి అనుమతి మంజూరైంది. 26వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి 6 షోలకు, 28వ తేదీ నుంచి 5 షోలు వేసుకోవడానికి 9 రోజుల పాటు అనుమతి ఇచ్చారు. తెలంగాణలో కూడా ఈ సినిమాకు మొదటి రోజు మాత్రమే 100 రూపాయలు పెంచుకోవడానికి అనుమతి తీసుకున్నారు. రెండో రోజు నుంచి 50 హైక్, వారం రోజుల పాటు థియేటర్లో ప్రదర్శించే విధానం తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన కీలకమైన అంశం ఇది. అయితే ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఏ ప్రాతిపదికైనా టికెట్లు పెంపుకు అవకాశం ఇచ్చారో చెప్పాలన్న పిటిషనర్ డిమాండ్ చేశారు. టికెట్ ధర పెంపుతో సామాన్యులకు భారం పడుతుందని పిటిషనర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపైన విచారణ చేపట్టిన హైకోర్టు టికెట్ ధరలు 10 రోజులకే పరిమితం చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీసుకున్న నిర్ణయంతో ఏపీలో సినిమాకు భారీగా కలెక్షన్ తగ్గిపోతాయేమని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు అంటారు, వాళ్ళు మామూలుగా బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు పిటిషనర్ ఎవరో పిటిషన్ వేశాడు కదా, ఈ పిటిషనర్ వేసిన దానికి హైకోర్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం సమర్థించినట్టే కదా. అంటే టికెట్ల రేట్లనే హైక్ అనేది పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరిధిలోనే ఉండాలి, అది కూడా ఎంత టైం అయి ఇవ్వాలి. రెండోది జగన్మోహన్ రెడ్డి గారు నాడు చెప్పింది ఏంటి, మీరు పెంచుకోవడానికి ఇంత అవకాశం ఇస్తాం, ఇంతే, ఇక్కడ మా క్రైటీరియా మాకు ఉండాలి. ఇక్కడ ఈ దేవరా కూడా 300 కోట్ల పైగా ఉంది. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏదైతే పేర్ని నాని గారు వాళ్ళు ఇచ్చిన జీవోనే చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ 100 కోట్ల కలెక్షన్ ఉండాలి, 20% షూటింగ్ ఉండాలి. ఇప్పుడు దేవరా దానికి ఎలిజిబుల్ కాబట్టి హైక్ అనేది ఇవ్వడం జరిగింది. హైకోర్టు వారు అతిగా హైక్ ఇచ్చారు. ఏదైతే మన ప్రభుత్వం ఇచ్చింది ఏదైతే మనకి 60 రూపాయలు 70 రూపాయలు కాకుండా 110 ఇచ్చారు. ఇవ్వడంతో ఒక్కసారిగా లేదని పిటిషనర్ వేయడంతో దాన్ని తగ్గించే మార్గం చేశారు. ఎంతే పెంచుకోండి, దీన్ని ఇన్నాళ్ళే చేయండి అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనే కదా, హైకోర్టు కూడా సమర్థించినట్టే కదా.
పూర్తిగా ప్రభుత్వ పరిధిలోనే టికెట్ల రేటు కానీ పెంపు కానీ ఏదైనా కానీ జరిగి ఉండాలి. కాబట్టి ఇది కరెక్ట్గా హైకోర్టు తీసుకున్న నిర్ణయం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమర్థించినట్టే ఇక్కడ.